సార్ పిఠాపురంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు మన కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది సార్? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకున్నారా మీరు? మీకు అసలు తెలుసా పవన్ కళ్యాణ్ గురించి? తెలుసా మీకు? తెలుసండి. పీకే అంటే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్లో ఉన్నది ఆయన మానవుడు కాదు, దేవుడిచ్చిన ఒక దేవుడు. ఆయన మనుషులకి చేసే ఒక న్యాయం, ఒక ఉద్రేకం ఉంది ఆయనకి. అసలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మాటలు చెప్పలేమండి. అసలు ఆ పిఠాపురం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్లో ఉన్న శక్తి ఎలాంటిదో వాళ్ళకి తెలియట్లా. పిఠాపురమే కాదు, అమలాపురం, మాదాపూరు, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ అన్నీ కలిపి కొడితే పవన్ కళ్యాణే. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు ఇష్టం? చెప్పాలంటే ఆయన మానవత్వం ఉందండి, మంచితనం ఉంది, ఒక ప్రజలకి మేలు చేసే ఒక న్యాయం ఉంది, ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. దేవుడిని కూడా వెనకాడు, ఆ దేవుడిని కూడా వాళ్ళు తప్పు చేస్తే ప్రజలకి న్యాయం చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సింది, ఆయన కోరుకోలే. నాకు అవసరంలే, నాకు సీఎం పిఎం అవసరంలే, నేనే కింగ్ ఆఫ్ లయన్లో ఉంది, సింహానికి సీట్ అవసరంలే. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి, అన్నకి, మా అన్న అంటే తోపు. కానీ పెద్ద కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తాం? ఇప్పుడు బాగా ముసుగులో ఉన్న వాళ్ళు ఇట్లా లాగుతూ ఉంటారు. లాగే వాళ్ళు గొప్పోళ్ళు కాదు, లాగేశ్వరుడు గొప్పోడు. ఎంత కష్టపడితే అంత. ఇప్పుడు పిండి ఉంది, ఆ పిండి పిసికితే కదా చపాతీ వచ్చేది, ఆ టైపులో అన్నమాట. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైనా అంటే ఒక ఫ్యాన్గా ఏం చెప్తా వాళ్ళకి? ఇంకొకసారి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకో వదలు, అసలు తగ్గేదే లేదు. ఎన్ని లక్షల మంది వస్తారు పిఠాపురం సభకి? ఇంచుమించు ఒక 5 లక్షల మంది అండి. 5 లక్షల మంది ఓవర్గా పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం 5 లక్షల మంది కోట్లలో వస్తారు. కానీ లోపలికి ఎంట్రీ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా కోట్లో రావచ్చు. జై జనసేన అనండి సార్. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అంటే పవర్ కాదు, ఫైర్. తగ్గేదలా. సూపర్.